టీవీ స్మరించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి కర్ణితండా వెయిట్ రన్ సక్సెస్ అయ్యింది. 70 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ హయాంలో నిరంజన్ రెడ్డి కృషితో పూర్తయిన ప్రాజెక్ట్ గిరిజన తండాలకు తీరిన దాహార్తి దాదాపు 20 గ్రామాలకు సాగు తాగునీరు అందుతుంది అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. యాడిట్ ద్వారా 20% మంది పెన్షన్లను రద్దు చేయనున్న రేవంత్ సర్కార్ ఇప్పటికే పైలట్ సర్వేకు ఆదేశం. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ యాడిట్ పెండింగ్ లో ఉన్న కొత్త పెన్షన్లు ఆమోదించడానికి ప్రస్తుతానికి ఉన్న పెన్షన్లు తగ్గింపు, ట్రాక్టర్లు, కార్లు, సొంత పక్కా ఇల్లు ఉన్న వారి పెన్షన్లు రద్దు చేసే విధంగా చర్యలు. ట్రాక్టర్లు, కార్లు, సొంత పక్కా ఇల్లు ఉన్న వారి పెన్షన్లు రద్దు చేసే విధంగా చర్యలు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది తల్లిదండ్రులకు సైతం పెన్షన్లు రద్దు చేసే సమాచారం ఉంది. పెన్షన్ల తర్వాత కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా ఆడిట్. దివ్యాంగుల్లోనూ అనర్హులు ఉన్నారని దివ్యాంగుల సర్టిఫికేట్ మరోసారి పరిశీలన. అందరినీ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి 2026 ఏప్రిల్ లోపు ముఖ గుర్తింపు పట్టే అవకాశం. లబ్ధిదారుల డేటాను ఫైనల్ చేసి క్రాస్ వెరిఫికేషన్ చేసే విధంగా ఫోర్సోనిక్ ఆడిట్. సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసం నిధులు మంజూరు చేయడం లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పట్లో నిధులు ఇవ్వలేమో అని స్పష్టం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసం ఇప్పట్లో నిధులు ఇవ్వలేమని పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు. కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లలో అవినీతి జరిగిందని సోషల్ మీడియా మరియు ప్రతిపక్షంగా అడిగితే చెప్పులు తెగుతాయి వంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం సాంప్రదాయమని మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే వాటిని ఆధారాలతో సహా నిరూపించాలి గాని చెప్పు తెగుతుంది వంటి పరుష వ్యాఖ్యలు చేయడం తగదు. తమపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటికి ఎప్పుడూ సముచితంగా సమాధానం ఇచ్చామే తప్ప ఈ విధంగా దూషణలకు దిగలేదు. అధికారంలో ఉండి కేవలం ఆరోపణలు చేయడం సరైంది కాదు. భూపాలపల్లి గడ్డ మీద నేటి ముఖ్యమంత్రి అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నాపై 1400 ఎకరాల భూమి కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు. 2.5 సంవత్సరాలు గడిచినా ఆరోపణలు నిరూపించుకోలేకపోయారు. ఇప్పటికే నేను దానిపై కోర్టులో పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు దాఖలు చేశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి భాషలో స్పందించడం అనుచితం. బెదిరించి దబాయింపులతో తప్పించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు గండ్ర వెంకట రమణారెడ్డి. నిన్న రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట, ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన, మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది. ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే, ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినావు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది.
అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు భూములు, కమిషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూ చేస్తావా? రైతుల గురించి రివ్యూలు చేయవా? రేవంత్ రెడ్డి పంట కొనుగోళ్లు జరగడం లేదని నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పడం లేదా? చెప్పినా రైతులే కదా అని చిన్న చూపు చూస్తున్నావా? సాయంత్రం 4 గంటలకు పోయి పొద్దున 8 గంటలకు కరెంటు వస్తుందని రైతులు చెప్తున్నారు. రైతు బంధు ఇయ్యవు, బోనస్ ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు, కనీసం రైతుల పంట మద్దతు ధరకు కొనుగోలు చేయలేని అసమర్థత ప్రభుత్వం నీది అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు హరీష్ రావు. ఈ కోటాలు వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవడ్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవడ్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా ఇయ్యరా? ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు. మరి ఈ యాసంగికైనా సన్నవడ్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగం లాపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వేయరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము? కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా? అని ప్రభుత్వం రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టారా రేవంత్ రెడ్డి? నిన్న ఒక చిన్న పిల్ల ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేస్తున్నారు. సామాన్లు బయటకు కూడా తీసుకుపోనివ్వకుండా కూల్చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం అంటే పేదల గూడు ఇవ్వాలి, గూడు పెట్టాలి, కానీ రేవంత్ రెడ్డి ఉన్న గూడును కూల్చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పేదల ఇల్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్ లో ఇల్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడతనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండర్ అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గం ఆ శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కన్సిం రాజ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు
రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైన మక్కాన్ సింగ్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, 2 గంటల్లో ఇక్కడ ఉన్న మేం ముగ్గురం ఒక్క క్షణంలో వస్తాం, ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాను. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండలంలో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిధుల మంజూరులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శనార్థం ఆదివారం రాత్రి తన అనుచరులతో బయలుదేరారు. ఆ తర్వాత అక్కడే కుర్చీ వేసుకుని బైఠాయించారు. నిధుల విషయంలో ప్రభుత్వం స్పందించేంత వరకు కదిలేది లేదంటూ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి భీష్మించుకుని కూర్చున్నారు. ముఖ్యమంత్రికి 20 సార్లు చెప్పినా నేనేమీ నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు, నేను సీనియర్ ఎమ్మెల్యేను, 20 ఏళ్లు మంత్రిగా పనిచేసిన, అర్ధరాత్రి ఫోన్లు వస్తే లేపుతుండే, రాత్రి 1 గంటకు కూడా స్పందిస్తుండే, ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు లేపరు. తమాషాకు చేస్తామా, మజాక్ కోసం చేస్తామా? మాజీ స్పీకర్ను మాలాంటి వాళ్లకు రెస్పాండ్ కాకపోతే ఎందుకండి రాజకీయం? ఈ రాజకీయం పాడైపోను, దరిద్రపు రాజకీయం. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే అది పనిచేస్తుందా? గింత ఘోరమా అంటూ సీఈపై పోచారం శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిధుల విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో చెప్పారని సీఈ శ్రీనివాస్ సముదాయించారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? సీనియర్ ఎమ్మెల్యేలండి, నేను నిన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. అది ఎమ్మెల్యేనే ఫోన్ లేపారండి వీళ్ళు, ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. అంగన్వాడీ సెల్ ఫోన్ల టెండర్లపై విచారణకు మేము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారు? అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చెప్పు మాటలు మాట్లాడారు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ధ్వజమెత్తారు. ఆరోపణలు చేసింది తామైతే ఏ సంబంధం లేని కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. వివరణ ఇచ్చుకోలేక మంత్రి సీతక్క చెప్పు తెగుద్ది అని తూలనాడడం బాధాకరమని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కుంభకోణంలో ఆధారాలను బయటపెట్టారు. 33,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో కాంట్రాక్టు కట్టబెట్టి 24 కోట్లే ఖర్చు చేశారు ఆరోపించారు. మిగతా 30 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని అడిగితే మంత్రి సీతక్క అసహనంతో రగిలిపోయారని ఆరోపించారు. సల్మాన్ ఖాన్ పక్కన మిస్ వరల్డ్ పోటీల సమయంలో ఉన్న వ్యక్తే ఈ సెల్ ఫోన్ల కాంట్రాక్టును ఇప్పించినట్టు అనుమానం ఉన్నదని చెప్పారు. ఇదే 30 కోట్లతో అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో లేదు, చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును
సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. అది కాకుండా దీంట్లో కేసీఆర్ గారిని లాగడం ఎందుకు? మా మీద కూడా విచారణలు చేస్తున్నారు కదా మీరు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన వదిలేసి ఎంతసేపు కేసులే. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ.